పెనుగొండ నియోజకవర్గంలో ప్రస్తుత టీడీపీ పరిస్థితి ఏంటి? చాలా బాగుంది. భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. విపరీతమైన స్పందన ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గత 5 సంవత్సరాలుగా చూసి విసికెత్తి ఇంకా చాలు బాయ్ బాయ్ జగన్ అని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చాలా మంది ప్రయత్నం చేశారు, చాలా మంది ఆశించారు. అయితే మీకే టికెట్ రావడానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు యువతకి ఇవ్వాలనుకున్నారు, ముఖ్యంగా బీసీ మహిళలకు ఇవ్వాలనుకున్నారు. మార్పులు నాకు కూడా అవకాశం ఇచ్చారు. మేము కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చాం, పార్టీ కోసం కష్టపడ్డాం, గుర్తించి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు. ఈ సత్సాయి జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది? 14 గెలవబోతున్నాం. బీజేపీ జనసేన పార్టీలతో సమన్వయం ఎలా ఉంది? చాలా బాగుంది. వాళ్ళు కూడా మాకు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. జనసేన సైనికులు కూడా మాతో పాటు ప్రతి మీటింగ్కి రావడం, మిమ్మల్ని కూడా పిలవండి అని బాగా ఉత్సాహంగా వస్తున్నారు. చాలా స్పందన ఉంది వాళ్ళలో కూడా. ప్రస్తుతం వైసీపీ సంక్షేమ పథకాల పేరుతో ప్రచారంలో దూసుకుపోతుంది. మీరు ప్రజల్లోకి ఎలా వెళ్తారు? దూసుకుపోవడం లేదండి. పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి తెచ్చుకొని ప్రచారానికి కూడా లేరు. వైసీపీ వాళ్ళు దూచుకుపోవడం లేదు. అబద్ధాలు చెప్పడం వాళ్ళకి అలవాటు అయిపోయి ఇంకా నవరత్నాలు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఆ నవరత్నాల వల్ల ఎంతమంది లబ్ధి పొందారు? మేము గ్రామాల్లోకి వెళ్తుంటే గుంపులుగా వచ్చి మాకు పెన్షన్ రాలేదు, మాకు అమ్మఒడి రాలేదు, చేయూత రాలేదు అని చెప్తూనే ఉన్నారు. ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్లకు మాత్రమే లబ్ధి పొందుతున్నారు తప్ప సామాన్యమైన ప్రజలు అర్హులు ఎవ్వరూ అందటం లేదు. అది ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఒక పక్క నవరత్నాలు అని చెప్పు ప్రజలు దోపిడీ చేసి నిత్యావసర సరుకులు కావచ్చు, సామాన్యమైన ప్రజలు బ్రతకటానికి ఒక పక్క కార్మికులు, చేనేత కార్మికులు, అన్ని వర్గాలు ఈరోజు భూస్థాపితం చేసిన పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ. ఈ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న ఎన్నికలపై మీ ధీమా ఏంటి? మా ధీమా ఏంటి? అభివృద్ధి ధ్యేయంగా పనిచేసాం. రేపు చేసింది తెలుగుదేశం పార్టీ, చేయబోయేది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి విజనరీ లీడర్, ఈ రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చేది తెలుగుదేశం పార్టీ అని ప్రజలందరికీ తెలుసుకున్నారు. ఒక అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భూస్థాపితం చేశాడో అదే విధంగా ఈ రోజు కూడా వాళ్ళు వాలంటరీ వ్యవస్థలు పెట్టుకోవడం, ఒక పక్క సచివాలయ ఉద్యోగస్తులు వాడుకోవడం, పోలీసుల వ్యవస్థను అడ్డం పెట్టుకుని బెదిరించి ఓట్లు వేయించాలనుకుంటున్నారు, డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నారు. అదంతా భ్రమ. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి ప్రజలు బటన్ రెడ్డికి బటన్ నొక్కే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి పెనుకొండలో వైసీపీ గెలిచింది. అంటే టీడీపీ పార్టీ కంచుకోటగా ఉన్న పెనుకొండలో మళ్ళీ 2024లో కూడా వైసీపీనే గెలిచిందని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఇలా మీరేం సమాధానం చెప్తారు? నేను చెప్పడం ఏంటి, ఒక్క అవకాశం అని చెప్పి పెనుకొండ ప్రజలు ఇచ్చారు. ఈరోజు ఒక కియా ఇంటర్నేషనల్ కావచ్చు, గొల్లపల్లి రిజర్వాయర్ కావచ్చు, తాగునీరు, సాగునీరు, ఉపాధి, అన్ని సెక్టార్స్ని ఒక పక్క ఈరోజు మేము వేసిన రోడ్లలోనే నడుస్తున్నారు ప్రజలు, ఒక పక్క మేము వేసిన ఎల్ఈడి బల్బుల కింద నడుస్తున్నారు. అభివృద్ధి చేసింది మేము. ఒక్క అవకాశం అని చెప్పి ఇచ్చారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరలోనే పెనుగొండ కోటలో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా 14 సీట్లు రాబోతున్నాయి. జనసేన, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది. తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు ఇచ్చినా ప్రజలకు నెరవేర్చారో అని వైసీపీ అంటున్నారు. అయితే గతంలో కూడా చంద్రబాబు నాయుడు చాలా హామీలు ఇచ్చారు, అవి కూడా ఎంతో నెరవేర్చలేదు. ఈసారి కూడా ఇచ్చిన హామీలు అమలుపరచాడు అని వైసీపీ ఆరోపణ చేస్తోంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా, రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న ఆయన ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క వారంలోనే సిపిఎస్ రద్దు అన్నాడు, ప్రతి సంవత్సరము మెగా జాబ్ క్యాలెండర్ అన్నాడు, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, కరెంటు ఛార్జీలు పెట్టను, బస్ ఛార్జీలు పెంచను, నిత్యావసర సరుకులు పెంచను అని చెప్పి మద్యపానం ఏర్లై పారుతుంది. సొంత మంత్రులే లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టుకొని లిక్కర్ మందు, కల్తీ మందు తయారు చేసి ప్రజలు ప్రాణాలతో ఆడుకుంటుండేది. ఈ రోజు ధైర్యంగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాము అంటే మేము అభివృద్ధి చేశాం కాబట్టి వెళ్తున్నాం. మరి వాలంటరీ వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకుని ప్రజల్ని బెదిరించి మేమేం వెళ్ళటం లేదే. స్వచ్ఛందంగా మేము ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజలు మమ్మల్ని హారతలు పెట్టి స్వాగతం పలుకుతున్నారు. పసుపు జెండా చూడగానే వాళ్ళలో ఒక నూతన ఉత్సాహం వచ్చింది. దానికి నిదర్శనమే నిన్నటి రోజు నేను ప్రచారం మొదలుపెట్టాను మునుమడుగులో. ప్రజలు ఏ విధంగా స్పందించారో మీకే అర్థమైంటుందని కూడా తెలియజేస్తున్నాను. పెనుకొండలకు సంవత్సరం కాలం నుంచి అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ఈ అన్నా క్యాంటీన్ ఇలా కొనసాగిస్తారా? భవిష్యత్తులో పెనుకొండలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ నడుపుతారు.
కొన్ని సంవత్సరాలుగా ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భవిష్యత్తులో కూడా ఈ చారిటబుల్స్ ద్వారా ఆ చారిటబుల్ వేరు, రాజకీయం వేరు. చారిటబుల్ గత 12 సంవత్సరాలుగా మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికే ఆ సేవా కార్యక్రమాలు మొన్నటి రోజు కూడా మహిళా దినోత్సవం చేశారు మా డైరెక్టర్స్. అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చి నుంచి వైసీపీ ప్రభుత్వం అధికారులు ఏదో చేస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చేసి 2024 ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ప్రతి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులు ప్రతి నియోజకవర్గంలో సుడిగాపడం చేస్తున్నారు. సో మీ తెలుగుదేశం పార్టీ నుంచి మీరు ఎప్పుడు చేయబోతున్నారు? ప్రచారం ఎలా మేము చేయబోతున్నారు? కొత్తగా సుడిగాల ప్రకటన చేయాల్సిన పని లేదు. మేము పుట్టింది పెరిగింది ఇక్కడే, తెలుగుదేశం అభివృద్ధి చేసింది కాబట్టి మేము సుడిగాల ప్రకటనలు కార్లు వేసుకొని కార్లు షో చేయాల్సిన అవసరం లేదు. మేము ప్రజాదరణ ఉంది, ప్రజల్లో ఉన్నాం, నిరంతరం ప్రజల్లో పోరాటం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మా క్యాడర్ బలంగా ఉంది, దానికేం మాకు సమస్య లేదు. వాళ్ళు మామూలే కదా. ఇప్పుడు కళ్యాణ్ దుర్గం నుంచి వచ్చారు. నేను సూటి ప్రశ్నలు అడుగుతున్నా. కళ్యాణ్ దుర్గంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఆమె అభివృద్ధి ఏం చేసిందో చెప్పానండి. కళ్యాణ్ దుర్గంలో అక్కడ అభివృద్ధి ఏంటో చేస్తే ఇక్కడ ప్రజలు నమ్ముతారు. అక్కడ ఏం చేశారు? వైసీపీ కార్యకర్తలపైన, వైసీపీ లీడర్లపైన కేసులు పెట్టడం, తెలుగుదేశం లీడర్ పైన కేసులు పెట్టడం, అడిగితే బెదిరించడం, కేసులు పెట్టడం, ఎస్సీ ఎస్టీలు కేసులు పెట్టడం. ఇదేనా అభివృద్ధి అంటే? వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంటే ఏంటి? ఈ రోజు మున్సిపాలిటీ వార్డ్స్ లేక్ క్యాన్వాస్ లేక్ వెళ్ళాం, ఎక్కడ చూసినా కుటుంబాల మధ్య డ్రైనేజ్ వాటర్ నడవలేకపోతున్నాం. మరి కనిపించడం లేదా? నిన్న మాట్రపల్లి రోడ్డు వేస్తానని చెప్పి శంకర్ నారాయణ గారు ఓటు వేయించుకున్నారు. మరి ఏమేశారు? రోడ్డు ఆయన ఇంటికి వేసుకున్నాడు, రోడ్డు ఆయన కట్టుకున్నాడు బంగ్లాలు. ఇది జరుగుతుంది వైసీపీ ప్రభుత్వంలో. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీకు టికెట్ రావడంతో ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన బీకే పార్సాతి అనుచరులు చాలా మంది కోపంగా ఉన్నారు. భగవాన్ మననే ఎన్నో చేశారు తన్నాలు కూడా. అయితే ఆ వర్గం మీకు వ్యతిరేకంగానే ఉంది, మీకు వ్యతిరేకంగానే పనిచేస్తుందని చెప్పేసి వైసీపీ శ్రేణులు అంటున్నారు. దీనిపై మీ కామెంట్? వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కానీ ప్రజలే మా దగ్గరికి తెలుగుదేశం ఒక క్రమశిక్షణ పార్టీ, కార్యకర్తలు క్యాడర్ అందరూ కలిసిపోతున్నారు. పార్సారథి గారు కూడా మీరందరూ వెళ్ళి కలిసి పనిచేయండి అన్నారు. ఆయన కూడా ఎంపీ టికెట్ అనంతపూర్ ఇస్తున్నారు. ఎంపీ అనంతపూర్ వద్దు, హిందూపూర్ ఎంపీ కావాలని కార్యకర్తలు డిమాండ్ చేయన్నారు. మా అందరి కోరిక కూడా ఆయన హిందూపూర్ ఎంపీగా వస్తే, ఎందుకంటే ఇక్కడ సుపరిచితులు ఇక్కడ పనిచేశారు కాబట్టి మాకు కూడా బాగుంటుందని నా ఆకాంక్ష కూడా అదే. వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఏదో మాలో ఏదో ఉందని. మాలో ఎలాంటి సమస్య లేదు. చూస్తున్నారు, నిన్న ప్రజలు సీనియర్స్ అంతా వచ్చారు, యంగ్స్టర్స్ వచ్చారు, మొత్తం క్యాడర్ అంతా మమేకం అయిపోయి ఈరోజు తెలుగుదేశం ప్రచారం కూడా మొదలు పెట్టాం. కళ్యాణ్ పిల్లలోకి వచ్చిన ఉషశ్రీ గారు లోకల్ కావచ్చు, నాన్ లోకల్ కావచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డిని చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి పైన గెలిస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, నన్ను కాదని చెప్పి ఉషశ్రీ గారు పైగా 30,000 మెజార్టీతో నేను తాను గెలిపోతామని వైసీపీ శ్రేణులు ఆల్రెడీ సంబరాలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. దీపే మీ కామెంట్? అది అబద్ధాలు చెప్పడం వాళ్ళకి అలవాటే కదండి. కొత్తగా చెప్పేది ఏముంది? అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు రాజు సరే అయితే కదా మంత్రులు బాగుండేకి. అబద్ధాలు చెప్తూనే వచ్చారు. లాస్ట్ టైం ఒకసారి ఒక అవకాశం ఇద్దామని చెప్పి ఓటేశారు. నేను ఛాలెంజ్ చేసేది ఒక్కటే, ఎమ్మెల్యేగా నిన్ను ప్రజలు గెలిపించారు, కళ్యాణ్ దుర్గంలో మంత్రిని చేశారు, భుజాల మీద వేసుకున్న నీ కార్యకర్తలు ఏమైపోయారు? మీరు పెనుగొండ కళ్యాణ్ దుర్గం నుంచి పెనుగొండకు వస్తుంటే సంబరాలు చేసుకుంటున్నారు కళ్యాణ్ దుర్గంలో. అది మరి ఇక్కడ 30,000తో గెలవడం ఏంటో ప్రజలే దగ్గరలో బుద్ధి చెప్తారు. వాళ్ళు అనుకుంటున్నది ఒకటే, మా దగ్గర డబ్బు ఉంది, దోచుకునే డబ్బు ఉంది, దాచుకునే డబ్బు ఉంది, ఓటుకు డబ్బు ఇస్తే ఓటేస్తారనుకుంటున్నారు. పెనుగొండ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఖచ్చితంగా దగ్గరలోనే బుద్ధి చెప్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలందరికీ సొంత ఇంటి కళ నెరవేర్చాము, 6 లక్షల ఇల్లు పైన ఇచ్చాము అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అయితే ఎలక్షన్ కోడ్ రాకముందే కొన్ని చోట్ల వచ్చేసి ఇల్లు అయితే ఎవరు కట్టుకోలేదో వాళ్ళు ఇల్లు కట్టుకోకపోతే పట్టా తీసుకుంటాము అనేది అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీని మీద కామెంట్? ఇంకోసారి చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇచ్చారట జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన వాళ్ళు చాలా మంది 1.5 సెంట్ ఉన్న దాంట్లో 1,80,000 ఇల్లు కట్టుకోలేమని చాలా మంది పునాదులకే పరిమితం చేశారు. అయితే గత వారం నుంచి, అంటే ఈ వారంలో ఎన్నికలు కూడా రాబోతుంది కాబట్టి ఇల్లు త్వరగా కట్టుకోవాలి, ఎవరైతే ఇల్లు కట్టుకోలేదో వారి ఇంటి స్థలాలు మేము తీసుకుంటాము, మీ పట్టా రద్దు చేస్తామని భయప్రాంతం గురి చేస్తున్నారు. ఆయన జగనన్న వైఎస్ఆర్ కాలనీ అని చెప్పి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. దందాగిరి చేశారు వాళ్ళ నాయకులు. భూమి అక్విజేషన్తో రేట్లు ఎక్కువ పెట్టుకొని అక్కడ కూడా వ్యాపారం చేశారు. ఏ కాలనీ సంపూర్ణంగా రెడీ అయిందో చెప్పండి, చూపించడానికి. ఇల్లు ఇచ్చాను, 1.5 సెంట్లో ఇచ్చానని చెప్పి ఆ బిల్లులు కావు, ఏమి అక్కడ అభివృద్ధి జరగలేదు. మేము చేసిన బిల్డింగులకి, టిట్కో ఇండ్లకు మేము పూర్తి చేసి ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేసే టైంలో ప్రభుత్వం మారడంతో ఆ ఇండ్లకు కూడా వాళ్ళు వైసీపీ కలర్లు వేసుకొని ఇవి మేము కట్టామని చెప్తున్నారు. ప్రజలందరికీ తెలుసు సోదరా. ఖచ్చితంగా
తెలుగుదేశం ప్రభుత్వంలోనే పక్కా ఇళ్ళు రెడీ అయినాయి. గత ప్రభుత్వం 83 నుంచి కూడా మొన్నటి వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో పక్కా ఇళ్ళు మేము రెడీ చేసి ఇచ్చాం, ఇవ్వబోతున్నాం కూడా. ఈసారి మా ప్రభుత్వం వస్తుంది, భారీ ఎత్తున హౌసింగ్ స్కీము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అంటే గతంలో చంద్రబాబు నాయుడు 2014లో గెలిచిన తర్వాత చాలా మంది నిరుపేదలకు టిడ్కో ఇల్లు ఇచ్చారు. అదే టిడ్కో ఇల్లు కంటే ఘనమైన ఇల్లు నేను ఇస్తాను, చంద్రబాబు నాయుడు పోటీగా ఇస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయితే రాష్ట్రంలో అది ఎక్కడా జరగలేదు. 2024లో తెలుగుదేశం పార్టీ వస్తే టిడ్కో ఇల్లు పక్కా గృహాలు పేదలకు అందే అవకాశం ఉందా? 100% ఉంది. టిడ్కో ఇళ్ళు పూర్తి అయిపోయి మేము హ్యాండ్ ఓవర్ చేసే టైంలో ఒక్క అవకాశం అని చెప్పి ప్రజలకు మోసం చేసి ఓటేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవే కాదు, ఇంకా లక్షలాది ఇల్లు చంద్రబాబు నాయుడు గారి అజెండాలో ఖచ్చితంగా మెయిన్ అజెండా పేద ప్రజలకు పక్కా ఇల్లు కట్టివ్వడమే చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం, తెలుగుదేశం పార్టీ ధ్యేయం. ప్రజల గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు జర్నలిస్ట్ గురించి ఏ ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదు. దాంట్లో ముఖ్యంగా అక్రిడేషన్స్ ఉండాలి, అవి ఉండాలి, ఇవన్నీ కండిషన్స్ పెడుతున్నారు. దాంతోపాటు సీనియారిటీ ఉండాలంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర్ కావచ్చు, అప్పుడు గతంలో అక్రిడేషన్స్ అనేది ఏం ఉన్ని లేకుండా ప్రతి జర్నలిస్ట్కు ఒక సైట్ అని ఇచ్చేవారు. రాజశేఖర ప్రభుత్వం వెళ్ళిపోయింది, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టుల పైన కూడా జీవోలు జారీ చేశారు. వీడియో తీయకూడదు, జర్నలిస్టుల పైన జీవోలే కాదండి, జర్నలిస్టుల పైన దాడులు కూడా చేశారు. జర్నలిజం అంటే ప్రజల కోసం నిరంతరం ఏ కష్టం అయినా, ఏ అర్ధరాత్రి అయినా ప్రజలకి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసే వృత్తి, ఎంతో గౌరవమైన వృత్తి. వాళ్ళని కూడా దాడులు చేయడం, వాళ్ళపైన కూడా కేసులు పెట్టడం, ఫోటోలు తీస్తారు, సెల్లులు తీస్తారు. ప్రజలు ఏదైనా వాస్తవాలు అడిగితే అని చెప్పి వాళ్ళ సెల్లులు బిక్కొని వాళ్ళ సెల్లుల్లో ఉండేది డిలీట్ చేయడం తెలుగుదేశం చరిత్రలో ఎప్పుడు ఇలా లేదు. మీడియా సోదరులు కూడా అందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ రాష్ట్రాన్ని బాగుపడాలి, మళ్ళీ భావితరాలు భవిష్యత్తు బాగుండాలి అంటే మీ వంతు సహకారం కూడా మాకు కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్క సిటిజన్ ఆలోచించాలి రాష్ట్ర భవిష్యత్తు కోసం. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని తెలియజేస్తుంది. ఖచ్చితంగా జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేది తెలుగుదేశం పార్టీలో, గతంలో కూడా జరిగింది తెలుగుదేశం పార్టీలోనే, మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీలో జర్నలిస్టులకు కూడా న్యాయం జరుగుతుంది. ఇంకా ఈ ఎలక్షన్లో వచ్చేసి మీకు వాలంటీర్లను ఎవరు వాడుకోకూడదని చెప్పి ఈసీ గట్టిగా చెప్పింది, దాని జీవో కూడా జారీ చేసింది. అయితే చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకు నాయకులు కార్యకర్తలు లాగా కాకుండా వాళ్ళకి తాయిలాలు, చీరలు, గిఫ్ట్లు ఇస్తున్నారు. ఎలక్షన్లో వాళ్ళ పాత్ర ఖచ్చితంగా ఉంది, వాళ్ళకి భయప్రాంతం గురి చేస్తున్నారు. దీని మీద మీ కామెంట్? వాళ్ళ పతనం వాళ్ళకి అర్థమైపోయింది సదరా. గిఫ్ట్లు ఇస్తేనో వాళ్ళు ఈరోజు వాలంటీర్లకు 5,000 ఇచ్చి వాళ్ళ జీవితాలతో నాశనం చేశారు. ఎంతో డబుల్ డిగ్రీ చదివి ఈరోజు 5,000 రూపాయలు ఇచ్చి ప్రజల సేవ చేయడంలా వైసీపీ కార్యకర్తలతో, ప్రజల డబ్బులతో వైసీపీ కార్యక్రమాలు, వైసీపీ సంక్షేమ పథకాలు వాళ్ళ ద్వారా ప్రజలు బెదిరించటం ఇది జరుగుతోందని వాలంటీర్లకు కూడా తెలుసు, వాలంటీర్ వ్యవస్థకు కూడా తెలుసు. వాళ్ళు కూడా రియలైజ్ అయినారు, తప్పదు ప్రభుత్వం ఉంది ఈ కొన్ని రోజులు ఎందుకని చెప్పి వాళ్ళు కూడా గమ్మనున్నారు తప్ప దగ్గరలో అందరూ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. చివరిగా లాస్ట్ కోసం పెనుగొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు, ఓటర్లకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? హామీలు కావచ్చు, భరోసా ఇంకా గతంలో కూడా అభివృద్ధి చేసింది మేమే, చేయబోయేది కూడా మేమే. ఒక పక్క ఇరిగేషన్ ఇస్తాం, ప్రతి ఇంటికి కుళాయి ఇస్తాం. అదేవిధంగా సూపర్ 6 ప్రోగ్రాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తాం, అమలు పరుస్తాం. ఒక పక్క పెనుగొండలో మహిళలకు ఉపాధి కావాలి, గార్మెంట్స్ ఫ్యాక్టరీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు. అంతేకాకుండా ఈ కియా అనుసంధాన సంస్థలు తరలిపోయి అవి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్, మన పెనుగొండకే తీసుకురావడానికి కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి, అవి కూడా చేస్తాం. ప్రతి రోడ్డు, ప్రతి పల్లెకి కొంచెం ఇంటర్నల్ రోడ్స్ ఇబ్బందిగా ఉన్నాయి, ఆ ఇంటర్నల్ రోడ్స్ కూడా కంప్లీట్ చేస్తాం. త్రాగునీరు, సాగునీరు, స్కూల్స్, ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అదేవిధంగా హౌసింగ్ కూడా ఈ కియా ఇంటర్నేషనల్ రావడం వల్ల ఇండ్ల బాడిగలు పెరిగిపోవడంతో సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా దీని హౌసింగ్ కూడా నిరుపేదలకు పక్కా ఇళ్లు అందిస్తాం. ఖచ్చితంగా అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది, నేను కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను. ముఖ్యంగా పెనుగొండ మున్సిపాలిటీలో డ్రైనేజీల సమస్య భారీగా ఉంది, త్రాగునీరు సమస్య భారీగా ఉంది. మేము మా ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే పెనుగొండలో సమస్యలన్నీ తీరుస్తాం. థ్యాంక్ యూ.